పబ్బుల్లో తనకు భాగస్వామ్యం ఉందన్న వార్తల్లో నిజం లేదన్నారు హీరో తరుణ్. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫేస్బుక్లో వీడియో పోస్ట్ చేశారాయన. తప్పుడు వార్తల వల్ల తనకు తన కుటుంబ సభ్యులకు చాలా బాధగా ఉందన్నారు. డ్రగ్స్ కేసులో సిట్ విచారణ ఎదుర్కొన్న తరుణ్ తనపై వచ్చిన ఆరోపణలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. డ్రగ్స్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని సిట్ కి చెప్పినట్లు విచారించారు. చట్టం, పోలీసులు, మీడియా అంటే తనకు ఎంతో గౌరవమని చెప్పుకొచ్చారు తరుణ్. ఈ డ్రగ్ ఇష్యూకి సంబంధించి సిట్ ఆఫీసర్స్ నన్ను క్వశ్చన్స్ అడిగారు. అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేశాను. ఈ డ్రగ్స్ ఇష్యూకి నాకు ఏ సంబంధం లేదని వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. నాకు మన లా మీద అకున్ సబర్వాల్ గారు అండ్ సిట్ ఆఫీసర్స్ మీద ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఉంది. నేను ఎప్పటికీ లా అబైడింగ్ సిటిజన్నే. అండ్ ఈ డ్రగ్స్ అనేవి మన సొసైటీలో చాలా చోట్ల జరుగుతుందని మనం అందరం వింటున్నాం. సో యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ఎరాడికేట్ ఇట్ కంప్లీట్లీ. మనం అందరం కలిసికట్టుగా లెట్స్ ఫైట్ అగైన్స్ట్ డ్రగ్స్. ప్లీజ్ సే నో టు డ్రగ్స్. అయితే ఈ మధ్య తనపై వచ్చిన కొన్ని వార్తలు చాలా బాధ కలిగించాయన్నారు. అవన్నీ తప్పుడు కథనాలని చెప్పారు తరుణ్. గతంలోనూ ఇలాంటి ఆరోపణలే వచ్చాయని అన్నారు. ఈ మధ్యన వచ్చిన కొన్ని వార్తలు వింటుంటే అంటే ఎలాంటివంటే, నేను మంత్లీ 15 days గోవాలోనే ఉంటానని, సిటీలో ఈ పబ్స్లో నాకు బినామీ పేరుతో పార్ట్నర్షిప్స్ ఉన్నాయని, ఇలా చాలా అంటే చాలా రకరకాలుగా వచ్చినాయి. ఇవి ఏమీ నిజం కాదు. అండ్ గతంలో కూడా నేను హైదరాబాద్లో బాంబ్ బ్లాస్ట్లో నేను చనిపోయానని, ఇంకా మా మదర్ ఫ్రెండ్ డాటర్ తోటి నాకు పెళ్లి కుదిరిపోయిందని ఎన్నో ఎన్నో వచ్చినాయి. ఇవన్నీ వింటుంటే నాకు, నా కుటుంబానికి చాలా బాధ కలిగింది. అండ్ ఇవి విన్నప్పుడు ఈ వార్తల వల్ల మా అమ్మ, నాన్న, చెల్లి, మా ఎంటైర్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ మీ ఎంత సఫర్ అవుతున్నామో, ఎంత స్ట్రగుల్ అవుతున్నామో నేను మాటల్లో చెప్పలేను. ఇట్ ఈస్ రియలీ హర్టింగ్. సో ప్లీజ్ దయచేసి వాస్తవాలు తెలుసుకుని చేస్తే బాగుంటుందని నా హంబల్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ రియల్లీ మై సిన్సియర్ రిక్వెస్ట్. చాలా రోజుల తర్వాత మళ్ళీ సినిమా చేశానని తెలిపారు తరుణ్. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా, లవ్ స్టోరీ అనే సినిమా చేశాను. అలాగే ఒక కంబ్యాక్ లాగా మళ్ళీ మీ అందరి ముందుకి రాబోతున్నాను. రీసెంట్గా టీజర్ ఒక 3 songs కూడా రిలీజ్ చేశాం. వాటికి ఫెంటాస్టిక్ రెస్పాన్స్. చాలా హ్యాపీ ఉన్నాను. అండ్ ఇలాంటి ఒక హ్యాపీ టైంలో ఈ ఇష్యూ అవటం నిజంగా చాలా చాలా బాధగా ఉంది. అండ్ అది ఇట్స్ రియలీ హర్టింగ్. పూరి తరహాలోనే తరుణ్ కూడా ఆరోపణలపై వీడియో స్పందించారు. అయితే సిట్ విచారణలో నిజాలు చెప్పేందుకు వెనుకాడుతున్న నటులు ఆ తర్వాత తమకు ఎలాంటి సంబంధం లేదు, తప్పుడు వార్తల ద్వారా ఇబ్బందులు పెడుతున్నారు అంటూ సోషల్ మీడియాకు చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి తప్పు చేయకపోతే మిగతా వారిని కాదని మిమ్మల్నే ఎందుకు విచారిస్తున్నారని సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.